హలో ఎవ్రీవన్. మేమైతే ఈరోజు ఒకరింటికెళ్ళిపోతున్నాము. ఎవరనేది మేము లాస్ట్ వీక్ చెప్పాను కదా! నేను 3 డేస్ లైన్‌గా హాలిడేస్ వచ్చినప్పుడు, ఒకరోజేమో వరలక్ష్మి వ్రతం అయిపోయింది కదా! ఆ మరుసటి రోజు ఇంకా వీళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాము. ఆఫీస్ కొలీగ్ అతను. తెలుగతనే. నెల్లూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు. ఇక్కడే ముంబైకి మేము వాసి ఏరియాలో ఉంటున్నాం గదా! వాళ్ళు తానే ఏరియాలో ఉంటున్నారు. కల్పతరు పార్క్ సిటీ అనే దేంట్లో ఉంటున్నారు. అదైతే చాలా పెద్ద ఏరియా. ఐ మీన్ పెద్ద ఏరియా అంటే, ఆ ఏరియాలో మొత్తం కమ్యూనిటీసే పెద్ద పెద్ద కమ్యూనిటీస్ అనేవి ఉంటాయి. నాకైతే ఆ ఏరియాలో అయ్యో! ఆ ఏరియా ఎందుకు ఇన్ని మిస్ చేసేసారే అని అనిపించింది. చాలా బావున్నాయి. ఎక్కడ చూసినా అంటే ఒక స్ట్రీట్స్‌లో అన్నమాట. ఈ స్ట్రీట్‌కి వెళ్తే అక్కడ ఒక పెద్ద కమ్యూనిటీ. ఇంకో పక్క స్ట్రీట్‌కెళ్తే ఇంకో కమ్యూనిటీ. అలా అలా వెళ్తూ ఉన్న కొద్దీ ఒక్కొక్క కమ్యూనిటీస్ ఉన్నాయి. ఇంక లోపలికైతే వెళ్ళిపోయాం. రాగానే ఫుడ్ ఏంటని అనుకోకండి ఇక్కడ. కాసేపు మాట్లాడుకున్నాక అప్పుడు లంచ్ టైమ్ అయ్యాక మేము ఫుడ్ అయితే స్టార్ట్ చేసాం. వీళ్ళైతే చాలా రిసీవ్ చేసుకున్నారు. నాకైతే ఇంకా ఫస్ట్ టైమ్ వీళ్ళ ఇంటికి వెళ్ళటం. ఐ మీన్ నేనెప్పుడు ముందు కూడా ఫోన్‌లో గూడా ఎప్పుడు మాట్లాడలేదు. ఇంకా డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. హాయ్ బాయ్ చెప్పండి. యా ఆ రోజైతే సాటర్‌డే కదా! మంచిగా వెజ్ బిర్యానీ, గుత్తొంకాయ కర్రీ మంచిగా ఎంజాయ్ చేశా. చేశారు. వాళ్ళు మనకన్నా స్పైస్ ఎక్కువ తింటారంట. నెల్లూరు వాళ్ళు. చేశారు. ఇంకా మాటలు గూడా మనకిప్పుడు నేను తెలంగాణ హైదరాబాద్‌లో ఉండొచ్చాను కదా! అక్కడ వాళ్ళ స్లాంగు, మన వాళ్ళ స్లాంగు కొంచెం డిఫరెంట్ ఉంటది. వీళ్ళైతే చక్కగా నాలో కలిసిపోయింది తనైతే. నాకు చాలా నచ్చింది. అండ్ దట్ టూ మా ఫ్రెండ్ విశాలాక్షి ఉంటుంది ఒక అమ్మాయి. ఫనీ, విషు, నేను బెస్టీస్ ఇన్ బీఫాము. అలా అన్నట్టు ఈ అమ్మాయిని చూస్తే నాకు బెస్టీయే గుర్తొచ్చింది. ఇక్కడ చూసారు కదా! స్విమ్మింగ్ పూల్లు బయట అబ్బా! నేను ఆల్రెడీ షార్ట్‌లో చూపించాను కదా పైనుంచి. ఇలాంటి స్విమ్మింగ్ పూల్స్ అయితే ఇక్కడ ఒక 6 అలా ఉన్నాయి. వేరు వేరుగా గ్యాప్స్ ఇస్తూ ఒక 6 స్విమ్మింగ్ పూల్స్ అలా ఉన్నాయి ఇక్కడ. నాకైతే చాలా నచ్చింది ఇది. నేను చాలా మిస్ అయ్యానే. మా ఆయన నన్నెందుకిక్కడ ఇంత మంచి కమ్యూనిటీస్ వదిలేసుకొని ఆ ఇంట్లో పెట్టారే అనుకున్నాను. బట్ ఆ ఏరియా కూడా ఓకే. మేముండేది కూడా అన్నీ దగ్గరలో ఉన్నాయి. చక్కగా ఏం లేకపోయినా స్కూలయినా, గ్రోసరీకైనా ఏం కావాలన్నా అస్సలేం భయముండదు. అలా ఉండొచ్చు. బట్ ఎంతైనా కమ్యూనిటీలో ఉండే ఎక్స్‌పీరియన్స్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా! ఇక్కడ కూడా అన్నీ దొరుకుతాయి. వన్స్ కమ్యూనిటీ మంచిగా డెవలప్ అయిపోయిందంటే అన్ని స్కూల్స్ గానీ, సూపర్ మార్కెట్స్ గానీ అవి ఇవి ఆల్‌మోస్ట్ అన్నీ దానికి దగ్గరలో దాని లోపల కూడా వచ్చేస్తాయి. ఇదైతే కొంచెం న్యూగా డెవలప్ అయిందంట. అక్కడి నుంచి మేమైతే ఒక పార్క్ వెళ్ళిపోయాము. ఇదైతే చాలా బావుంది. మనకు కూడా ఉంటే బావుండనుకున్నా. పిల్లలకి మాత్రమే అలో అంట. పెద్దవాళ్ళకి లేదంట. నాకైతే నచ్చింది. బట్ పిల్లలు కదా! చిన్న చిన్నగా వాటర్ అలా పెట్టారు. జియా అయితే భయపడిపోయింది. ఒకసారి వెళ్ళి వాటర్ తనపై పడేసరికి భయపడి మళ్ళీ వచ్చేసింది. మరి వెళ్ళలేదసలు. ఇదంతా కూడా రబ్బర్ పార్క్ అన్నాను గూడా. ఇది కూడా అదే. కాకపోతే ఆ వాడి డ్రై అయిపోయింది. ఇంక మీరు ఆ వీడియోస్ తీసుకోండి. నేను ఎక్సర్‌సైజ్ చేసుకుంటానని అన్నెళ్ళిపోయారు. మేమైతే మంచిగా రెస్ట్ తీసుకుంటాం కాసేపని చెప్పి నేనైతే ఇక్కడ సెటిల్ అయిపోయాము. చాలా మంచి కంపెనీ ఇచ్చారు. నాకైతే చాలా నచ్చారు. ఇక్కడ ఏమైందనంటే జియా రోప్ ఎక్కేస్తానని చెప్పి పరిగెట్టేసింది. వాళ్ళ డ్యాడీ వెళ్లి తీసుకొస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదైతే లేక్ వ్యూ. ఈ పార్క్ అంతటికి ఈ పార్క్ అంతటికి కూడా ఇది చాలా బెస్ట్ ప్లేసు. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. లేక్ ఎదురుగా కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుంటే చాలా నచ్చింది. కానీ జియా మళ్ళీ పరిగెట్టి పారిపోయింది. వాళ్ళ డ్యాడీ తీసుకొస్తున్నారు. తను చాలా పట్టుకోవడం కష్టమైపోతుంది ఈసారి. బయటికి తీసుకెళ్ళామంటే చాలు ఇంకా పరుగుమని పరిగెట్టేస్తుంది. నడిచి నడిచి అలిసిపోయిన నడిచి అలసిపోయి తీసుకున్నాం. ఇంతకు పార్క్ పేరు ఏం చెప్పలేదు కదా! నమో గ్రాండ్ సెంట్రల్ పార్క్. ఇది థానేలో ఉంది ముంబైలో. ఇక్కడ నైట్ అయితే ఇంకా చాలా బావుంటుందంట. కొన్ని కొన్ని ఏరియాస్‌లో ఎక్కువ లైటింగ్స్ పెట్టి ఇస్తారంట. ఎక్కువగా ఇక్కడ ఫోటో షూటింగ్స్ కూడా ఉంటాయనుకుంటా. చాలా వరకు అన్ని ఏరియాలు కొంచెం ఫోటోస్ తగ్గట్టు అనేది కూడా ఉంది. మీకు ముందు ముందు వెళ్తూ చూపిస్తాను. ఇంక వెళ్ళి చూడండి ఆ వెనకాతల వాటర్ ఫాల్‌లా ఉందని నేను ఫోటోస్ తీస్తుంటే వీళ్ళిద్దరు నాకు స్టిల్ ఇచ్చేస్తున్నారు. ఇద్దరు చీరలు కట్టుకొని వెనకాతల. ఇంగ జియా ఈ వాటర్ చూసి మమ్మీ ఇందులో ఫిష్ ఉంటాయా? నాకు ఫిష్ కావాలి మనం పెడదామా అని అంటుంది. ఈ లేక్ మధ్యలో ఏంటంటే ఒక బ్రిడ్జ్‌లా ఉంది. ఈ బ్రిడ్జ్ పైకి ఇంకా ఎక్కిన తర్వాత అలా చూస్తూ ఉంటే ఇక అన్నీ కమ్యూనిటీస్ కనిపిస్తున్నాయి. అరౌండ్ అలా అలా కొంచెం కొంచెం దూరంలో అలా అన్నీ కమ్యూనిటీస్ చూస్తే ఒక్కొక్కటి ఎలా ఉంటాయి మినిమమ్
ఒక 25, 30 ఫ్లోర్స్ ఉంటున్నాయి. చూడటానికి ఇక మనం ఎక్కడికో ప్యారిస్ ఎళ్ళామా, ఎక్కడున్నాం మనం అన్నట్టు అంత బిల్డింగ్స్ హైట్ అనేది కొంచెం చుట్టూ అరౌండ్ అలా కనిపిస్తున్నాయి. నేనైతే వాక్ చేస్తున్నానండి. ఒక వాక్‌లా చేస్తాను. నాకు వీడియో తీయండి అని చెప్తే, ఇంకా మా హస్బెండ్ మొబైల్ తీసుకొని అప్పుడు వీడియో తీస్తున్నారిక్కడ. నాకైతే ఈ పైన మధ్యలో అటు ఇటు లేక్ కదా! లేక్ మధ్యలో బ్రిడ్జ్ ఉండేసరికి ఆ పైకి మంచి ఎక్స్‌పీరియన్స్ అనిపించింది. చూడగానే ఇంకా కళ్ళకి చాలా అనిపిస్తుంది. ఇంకా ఆ మధ్యలో ఉండేసరికి వాటర్ మధ్యలో ఉంటాం కనుక కొంచెం ఆ గాలి కూడా పైకి చాలా వేసింది. ఆ ఏరియా అనేది చాలా బావుంది అక్కడ. మేమింకా మంచిగా జియా అయితే కొంచెం దేనికి కూడా అన్ని ఇప్పుడు తనకి 2 ½ దగ్గర అవుతుంది కదా! ప్రతిదానికి క్రాంకీ అవుతుంది. అయితే ఆడుకోవడానికి ఇష్టపడుతుంది తప్ప చక్కగా రెడీ చేద్దామన్నా, లేదంటే ఉండమ్మా అని చెప్పి ఫోటోస్ తీసుకుందామన్నా దేనికైనా తనంత ఎంకరేజ్ చేయట్లేదు. ఫోటో షూట్‌లా తీస్తారన్నాను కదా! ఇది కొంచెం ఆ ఏరియాలా అనిపించింది. అందుకని చెప్పి చిన్న రీల్‌లాగా ఏమైనా తీసుకుందామని ఇంకో అమ్మాయి ఉంది కదా! తిన్నైతే వీడియో తీయమని చెప్తే తను అలా తీసింది. వాళ్ళు బిజీ రోజు ఆఫీస్‌లో మాట్లాడుకుంటారు. ఇక్కడ కూడా ఇంకేదో మాట్లాడేసుకుంటున్నారు వాళ్ళు. నేను అయితే ఇంకా పార్ట్నర్ అయిపోయాము ఇందులో. చెప్పాను కదా! మా ఫ్రెండ్‌లా అనిపించింది చక్కగా నాకు. అందులోని మన లాంగ్వేజ్‌లో తన లాంగ్వేజ్ మనది ఒకటే కలిసిపోయింది. ఇంకా చక్కగా స్లాంగ్ కూడా ఒకటే ఉంది కనుక తెలుగు అవ్వచ్చు. ఈ వెనక చూడండి నాకు మమ్మీ ఏమో అనిపిస్తున్నారు ఈవిడ. ఇంకా ఈ పార్క్‌లో ఇదొకటి హైలైట్ అనిపించింది. అలా వెళ్తున్న నైట్ అయ్యేసరికి ఇంకా లైట్ ఒస్తదంట. అప్పుడు ఇంకా బావుంటదంట. నాకైతే ఇదొక్కటి నచ్చింది ఈ పార్క్‌లో. చాలా పెద్దది. ఇది కూడా మొత్తం లోపలంతా లైటింగ్ సెటప్ ఉంటుందంట. మేము కొంచెం ఈవినింగ్ అలా ఉండేసరికి ఆ లైట్ ఎఫెక్ట్ అయితే ఎక్కువ లేదు. ఇప్పుడైతే ఈ వెనక కనిపిస్తుందేంటంటే, ఇది మొఘల్ పార్క్ అంట. మా వాళ్ళైతే ఇంకా ఇది మొఘల్ పార్క్ కదా! మగవాళ్ళే ఉండాలి. మీరింక బయటికి వెళ్ళిపోండి. మీరేం రావసరం లేదని అంటున్నారు ఇక్కడైతే. ఇది గూడా చాలా బావుంది. చెప్పాను కదా! మోస్ట్‌లీ ఇక్కడెందుకో మేమెళ్ళిన రోజు ఫోటో షూట్ ఎవరు తీసుకోలేదు గానీ, నాకన్నీ మనం వెడ్డింగ్ షూట్సు ఆహ్, ఫంక్షన్ ఏవైనా చిన్న పిల్లల షూట్స్ అలా ఫంక్షన్ షూట్స్ ఏమైనా తీస్తారు కదా! అలా అన్ని ఏరియాస్ కూడా అలా అనిపించాయి నాకు. ఇక్కడ తీసుకుంటే చాలా వస్తాయి అవి కూడా. ప్రతి ఏరియా కూడా అలా డిజైన్ చేసినట్టే అనిపించింది ఈ పార్క్‌లో మాత్రం. చాలా బావుందిక్కడ. ఈ వేలో అక్కడ వాకింగ్ చేస్తూ అలా కొన్ని స్టిల్స్ అయితే తీసుకోవచ్చు. బావుంది ఈ ఏరియా. ఇంకా ఈ లోపలికి వెళ్తున్న కొద్దీ ఒక చైనీస్‌ది సెటప్ అనేది పెట్టారు ఇక్కడ. మీరు మ్యూజిక్ కూడా వినిపిస్తుందనుకుంటా. చూడండి ఒకసారి. ఇలా అనగానే చైనీస్ కుంఫు ఏరియాలా ఉంది. మనం ఫైట్ చేసుకోవచ్చు అనంటే, అన్నయ్య ఏమో అది వీడియోలో అప్‌లోడ్ చేసేస్తారు. "నువ్వు ఫైట్ చేసావంటే చేసేయి" అని అంటున్నారిక్కడ. ఎక్స్‌పీరియన్స్ అయింది. మేము కలిసిపోయాము. ఫస్ట్ టైమ్ అయినా సరే బావుంది. ఇంకా అంతే. ఇలా అయిపోయింది మాతో. మేము కూడా చెప్తా ఉంటుంది. ఓకే సే బాయ్. ఇంకా లాస్ట్‌లో అయితే పెద్ద ట్విస్టే జరిగింది. మేము అస్సలు అనుకోలేదు. యాక్చువల్లీ ఏంటంటే ఎవరో పొలిటీషియన్ వస్తున్నారని చెప్పి మేము వాళ్ళున్న ఏరియా నుంచి రైల్వే స్టేషన్‌కి ఆటోలో రావాలి. ఆటో వాడేమో ఇంకా తిప్పి ఒక హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ లేట్ చేసి తీసుకొచ్చాడు. ఆ ట్రైన్ అయితే మిస్ అయిపోయింది.